ఓకే ఓకే సార్, డోంట్ వరీ సార్, నేను అన్ని విషయాలు చూసుకుంటాను. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. చెమ్మచ్చింగ్ కమిషనర్ గారే నాకు ఫోన్ చేశారు. నగరంలో మాస్క్ అనే పేరుతోటి పెద్ద దొంగెవడో వచ్చి ఉన్నాడంట. వాణ్ణి ఎలాగైనా సరే నేను పట్టుకొని తీరాలి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ గట్టుబట్టుని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని రా త్వరగా. సార్, ఇందులో గట్టుబట్టు ఎక్కడి నుంచి వచ్చారు సార్? చెమ్మచ్చింగ్ ఎప్పుడు చూసినా గట్టుబట్టు వాళ్ళు వచ్చి కేసు సాల్వ్ చేసి పేరు కొట్టేసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. ఈసారి మాత్రం వాళ్ళకి మంచి పేరు పోవటానికి వీల్లేదు. అది నేను చూసుకోవాల్సిందే. ఇదే ఇప్పుడు నీతో చెప్పాను నేను. ముందు ఆ గట్టు బట్టని తీసుకొచ్చి జైల్లో పడేసాయి. అప్పుడే నేను ఆ దొంగ వాడిని కనిపెట్టి పట్టుకోగలను. అవును అవును. వావ్ సార్, మీరు గొప్పవారు సార్. ఈ దేశానికే మీ వల్ల గర్వకారణం సార్. చూసారు కాబట్టి ఈ బొమ్మని ఎలా విసిరేశాను. దీన్ని అందరూ అంటూ ఉంటారు అనామ్ కాంబాక్ట్ అని, అంటే ఆయుధం లేకుండా కొట్టడం. చూసారుగా, మన ప్రొఫెషన్ కి ఈ విధంగా ఫైట్ చేయడం చాలా అవసరం తెలుసుగా. మీకు నేను దీన్ని ఇంకొకసారి చేసి చూపిస్తాను, తర్వాత మీరు ప్రయత్నించండి. సరే, ఇప్పుడు ఈ బొమ్మని నా వెనక్కి తీసుకువెళ్ళండి. సరే, ఇప్పుడు ఇది ఓకేనా? అరే రేయ్ బట్టు, గట్టు 6 సెన్స్ ఏమంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుందంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే సరే బట్టు గారు, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. కళ్ళు మూసుకొని ఫైట్ చేయడం మొదలు పెడతాను. చూడండి. ఎందుకు నన్ను కొడుతున్నావు నువ్వు? నేను ఇన్స్పెక్టర్ మన్మాని, మర్చిపోయావా? వదిలేసాయి. అయినా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మన్వాణి సార్? క్షమించండి సార్, మీరని నాకు అసలు తెలియదు. ఇన్స్పెక్టర్ మన్మాని మీద నువ్వు చేయి వేస్తావా? చెమ్మచ్చింగ్ ఇతన్ని అరెస్ట్ చేసేయ్. తప్పకుండా ఇతను ఆ దొంగకి ఫ్రెండ్ అయ్యే ఉంటాడు. నాకు అనుమానంగా ఉంది. అరెస్ట్ చేసే పైగా నన్ను కొట్టాడు కదా. కొట్టక ముందు ఆలోచించుకొని ఉండాల్సిందే. నేను ఆ దొంగ వాడిని ఎలాగైనా పట్టుకొని జైల్లో పడేస్తాను, చూస్తూ ఉండు. అవును అవును. మన్మాని సార్, మాకు మాస్టర్ జీ అని ఎలాంటి తీవ్రవాది తెలియదు. అంతేకాదు, మేము తన ఫ్రెండ్ కూడా కాదు. సరే బట్టు గారు, మీకు నేను ఇప్పుడు అనామ్ కాంబాక్ట్ చూపించాను కదా. ఇప్పుడు అనామ్ రన్నింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సరే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆన్ మార్క్, గెట్ సెట్, గో. ప్రొఫెసర్ మన్మాని సార్ మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. మమ్మల్ని ఎక్కడైనా దాచండి త్వరగా ప్లీజ్. ప్రొఫెసర్ మీకేమైంది? ఎందుకేమీ మాట్లాడడం లేదు? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. దెబ్బ ఎలా ఉంది? ప్రొఫెసర్, మీరు కనిపెట్టే వాటి వల్ల మాకే హాని జరుగుతోంది. హాని నుంచి మమ్మల్ని కాపాడేవేమైనా కనిపెట్టండి. అవును ప్రొఫెసర్ గారు, మాకు అవకాశం ఇవ్వండి. ఏంటి విచిత్రంగా ఉంది? అంత దెబ్బ కొట్టినా కూడా మళ్ళీ కొట్టమంటున్నావు. అరే కొట్టమంటాం లేదు, నేను అవకాశం అడిగాను. నాకేంటి, ఇదిగో మళ్ళీ ఇస్తారు, తీసుకో. ఓ ప్రొఫెసర్, మేము అడిగింది ఇది కాదు. మాకు సాయం చేయమని అడిగాం. మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్. ఓహో, ఈ మధ్య మీకు చెవులు కూడా సరిగ్గా వినపడడం లేదు ప్రొఫెసర్. నగరంలో మాస్టర్ జీ అని ఫేస్ మాస్క్ వేసుకుని ఒక దొంగ తిరుగుతున్నాడట. ఇన్స్పెక్టర్ మన్మాని గారు వాడి ఫ్రెండ్స్ మేమేననుకుని మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే మీరు కూడా మొహం మార్చుకుని ఆ దొంగోడిని వెతకండి, వెళ్ళండి. మీరు మారు వేషం వేసుకుంటే మన్మాని మిమ్మల్ని పట్టుకోలేడు కదా. త్వరగా వెళ్ళి ఆ దొంగోడిని పట్టుకోండి. రూమ్ లో మారు వేషానికి కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి, చూసుకోండి. అక్కడికి వెళ్ళండి వెళ్ళండి. వావ్, విషయం ఇదే అయితే సూపర్ సూపర్ సూపర్. వావ్, ఇప్పుడు చూడు గట్టు, బట్టు వాడి పని పడతాడు. నాలా ఉన్న డిటెక్టివ్ ఏమంటున్నాడంటే, నేను ఈ పని చిటికలో చేసేస్తాను, చిటికలో. అరే బట్టు, అసలు మీరంటే ఎవరు నమ్మరు తెలుసా? సరే, అయితే మీరు వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దృష్టి మళ్లించండి. మేము ఇంటర్నెట్ లో అన్ని తెలుసుకుంటాం. ఓకే. హలో బట్టుగారు, మాకు ఇంటర్నెట్ లో మాస్టర్ ఫోటో దొరికింది. ఖచ్చితంగా ఇదే వాళ్ళ అసలు రూపం అయి ఉంటుంది. వాళ్ళ 3 ఫోటోలు మీకు వెంటనే పంపిస్తాం. ఓకే, బాయ్.
ఓహో తమ్ముడు, ఇతను నువ్వు ఎక్కడైనా చూసావా? ఇతన్ని చూసారా? ఈ ఫోటోలో ఉన్న మనిషి మీ హోటల్లో ఉన్నారో లేరో చెప్తారా ప్లీజ్? నో సార్, ఈయన ఈ హోటల్లో లేరు. ఈయన రూమ్ నెంబర్ 420లో నిన్న చెక్ ఇన్ అయ్యారు. నేను మిమ్మల్ని ఆయనతో మాట్లాడిస్తాను. నో 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 నో, దయచేసి కాల్ చేయకండి. యాక్చువల్లీ నేను తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజ్. తను నన్ను హఠాత్తుగా చూస్తే తను ఇంకా సంతోషపడతాడు కదా, అందుకే. వేరే ఏమి కాదు. ఆఫ్ కోర్స్ నాట్ సార్. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. హే గట్టు, ఇలా చూడు. హలో హలో, ఇన్స్పెక్టర్ మన్మాని. నేను విశ్రాంపూర్ ఇంటర్నేషనల్ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, మా హోటల్లో ఒక్కరు కాదు, సందేహపడే విధానంలో 2 వచ్చారు. ప్లీజ్ మీరు త్వరగా రండి ప్లీజ్. నేను నీ బాస్ ని కలుద్దామని వచ్చాను మూర్ఖుడా. ఎస్, నువ్వెవరు? నేనే చాలా ఫేమస్ అయిన జ్యోతిషుణ్ణి. నేను అందరిలా చేతిని చూసి కాదు, వాళ్ళ మొహాన్ని చూసే వాళ్ళ భవిష్యత్ ఏంటో చెప్పేస్తాను. భవిష్యత్ ఏంటో, నీ భవిష్యత్ ఏంటో చెప్పడానికే వచ్చాను. నీ భవిష్యత్ ఏంటో చెప్తాను. చాలా సంతోషం జ్యోతిష్కుడు, కానీ నా భవిష్యత్తు గురించి తెలుసుకోవడంలో నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు. నో బాలక, నో, నువ్వు అలా చెప్పకూడదు బాలక. నీ మొహంలో నాకు తేజస్సు కనపడుతుంది. నువ్వు చాలా గొప్ప మనిషివి, తెలుసా నీకు? గొప్ప మనిషివి. అష్టైశ్వర్యాలు నీకు లభించబోతున్నాయి నాన్న, లభించబోతున్నాయి. నీ గురించి ఎంతమంది ఎన్నిసార్లు తప్పుగా మాట్లాడుకున్నా నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు. టీవీలో, ఫోన్లో, అన్ని చోట్ల ఫేమస్ అయిపోతావు నువ్వు. పేరు, ప్రత్యేకత, పదవి, డబ్బులు అన్ని నీ కాళ్ళ ముందు పడుంటాయి నాన్న. చాలు చాలు జ్యోతిష్కుడు, మీరు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను మీ ఫ్యూచర్ గురించి చెప్తాను. మీకు ఇప్పుడు ఏం జరగబోతుందో నేనిప్పుడు మీకు చెప్తాను. నా భవిష్యత్తులో నీకేం తెలిసింది చెప్పు నాన్నా. దొంగ జ్యోతిష్కుడా, బ్రేకు లేని ట్రైను ఈ మాస్టర్ దెబ్బలు అసలు ఆగనే ఆగవు ప్రారంభించాయంటే. ఓర్పుగా నేను అడిగేదానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? కూర్చొని చెప్తాను, సరేనా? ఓరి నాయనో, నేను కూర్చోలేకపోతున్నాను. నాకు చాలా నొప్పిగా ఉంది. నేను భరించలేకపోతున్నాను. నేను కూర్చోలేను. అరే మాస్టర్ జీ, నేను ఒక జోష్యుడిని. అందువల్ల డబ్బులు సంపాదించడానికే ఇలా కకృతిపడి వేషం వేసుకున్నాను. నన్ను క్షమించు. నేను తప్పు చేయను, ఇక్కడి నుంచి చేయను. భవిష్యత్తు చూడడం కూడా నాకు రాదు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. వదిలే, దయచేసి వదిలే. సరే, పో ఇక్కడి నుంచే. వికిలించడం మానేసేసి వాడి వెనకాల వెళ్ళి చూడండి వాడెవడో. వాడు పోలీసు మనిషి అయి ఉండొచ్చు. వెళ్ళండి. కుమ్మేశాడు. ఓరి నాయనో, బాగా కుమ్మేశాడు. తీసేశాడు. నన్ను ఒక కొమ్ముతో కొట్టి కొట్టి నన్ను పంచర్ చేసేశాడు. ఆ మాస్టర్ జీ మా స్నేహితుడినే కొడతారా? మీరిక్కడే కూర్చోండి. వద్దు, ఇక్కడే నిల్చోండి, మేము వెంటనే వస్తాం. హలో మాస్టర్ జీ. ఒకసారి కూర్చుంటాను. మాస్టర్ నన్ను జీవితంలో కూర్చొనివ్వకుండా చేశాడే బాబోయ్. వాడి ఫ్రెండ్ పైకొస్తున్నాడు. ఏదో సమస్య ఉంది. ఆ దొంగ జ్యోతిష్కుడు మనిషి ఇక్కడకు వస్తున్నాడు అంటే నేను లోపల ఉన్న రూమ్ లోకి వెళ్తాను. మీరు వాడు వచ్చిన వెంటనే బాగా చూసుకోండి, అర్థమైందా? ఓకే. ఓకే బాస్.
నేనే మన్మాని అనే విషయం ఎవరు కనిపెట్టలేరు. ఇదే ఆ దొంగవాడి రూమ్ అయి ఉంటుంది. చెమచెంగ్ టీ తీసుకొని విశ్రాంపూర్ ఇంటర్నేషనల్ హోటల్ కి రా, త్వరగా రా. ఇప్పుడే రా చెమచెంగ్, త్వరగా రా.